అండి, అందరూ ఎలా ఉన్నారు? అమ్మ చేతి ఇంటి వంటకి స్వాగతం. ఇవాళ మనం చాలా సింపుల్గా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ ఒక 1 pot రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ మొత్తం ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టాను. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఈ జీరా రైస్ నేతితో చేస్తున్నాను, ఎందుకంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవచ్చు. దీనికి మనం నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఇందులో 2 దాల్చిన చెక్కలు, 3 లవంగాలు, 3 ఇలాచీ వేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు డైరెక్ట్గా కాకపోయినా కుక్కర్లో కూడా ఇది చేసుకోవచ్చు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకొని ఒక పావు గంట సేపు ఉంచి తీసుకుంటే సరిపోతుంది. నేను నెక్స్ట్ ఇందులో 1 చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. నేను ఇది ఎగ్జాక్ట్గా ఎంత తీసుకున్నాను కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయ కారం తక్కువ ఉందండి, సో నేను 2 పచ్చిమిరపకాయ వేసుకున్నాను. మనకి జీలకర్ర పచ్చిమిరపకాయ వేగిన తర్వాత నేను ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నానండి, అది వేసేసుకుంటున్నాను. ఇదంతా నేను ఒకసారి కలిపేసుకుంటాను. ఇదంతా కలిపేసుకున్నానండి. ఇందులో నెక్స్ట్ ఇందులో నేను ఒక పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర. నేను ముందర పోపు వేసినప్పుడు అందులో దాల్చిన చెక్క వాటితో పాటు నేను ఒక 5-6 మిరియాలు కూడా వేసుకున్నాను, నల్ల మిరియాలు. ఇప్పుడు ఇదంతా నేను కలిపేసుకొని ఉల్లిపాయ ఒక 2 నిమిషాలు వేయించుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, సో దానికి సరిపడా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటాను. ఇది ఒక్క మరుగు వచ్చే వరకు నేను నీళ్ళని ఇలాగా మరిగించుకుంటాను. మనకి వాటర్ ఒక బాయిల్ రాగానే నేను ఇందులో బాస్మతి రైస్ వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది నేను కడిగేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు హైలోనే ఉంచుకుంటాను. మనకి వాటర్ ఈ రకంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి రైస్ అంతా కుక్ అయ్యే వరకు నేను దీన్ని ఉడికించుకుంటాను. నేను ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి. మీరు మధ్యలో ఒకసారి కలుపుకుంటే మనకి రైస్ కూడా ఇలాగ విడివిడిగా వస్తుంది. ఇప్పుడు జీరా రైస్ మనది రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. చాలా సింపుల్గా మనకు జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది మనకి బయట రెస్టారెంట్స్ కానీ ధాబాల్లో ఇస్తారు కదా, అదే టేస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.